హాయ్ ఫిల్మ్ లవర్స్, ఏంటి వీకెండ్కి రావాల్సిన వాడు ఇప్పుడు వచ్చాడు ఏంటని చూస్తున్నారా? మరేం లేదండి, రీసెంట్గా మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీరు మాకు ఇస్తున్న సపోర్ట్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక నుంచి రెగ్యులర్గా ప్రతి సినిమాని వీకెండ్ మూవీ రివ్యూసే కాకుండా ఇండియా సినిమా హిస్టరీలో ఉన్న క్లాసిక్స్గా నిలిచిపోయిన కొన్ని మంచి మంచి సినిమాల్ని మీ ముందుకు తీసుకురావాలనేదే మా ఉద్దేశం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు మేము సజెస్ట్ చేసే సినిమాలు పర్టికులర్గా ఒక జనర్కో లేక ఒక లాంగ్వేజ్కో సంబంధం లేకుండా ర్యాండమ్గా ప్రతి లాంగ్వేజ్కి సంబంధించిన కొన్ని మంచి సినిమాల్ని సజెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంకా మ్యాటర్కి వస్తే కాదలుం కదండు పోగుం, ఇది ఒక తమిళ సినిమా. విజయ్ సేతుపతి అండ్ మడోనా సెబాస్టిన్ లీడ్స్ రోల్స్లో నటించిన ఈ సినిమాని నలన్ కుమార్ స్వామి డైరెక్ట్ చేశారు. నిజానికి ఈ సినిమా మై డియర్ డెస్పరాడో అనే కొరియన్ సినిమాని తమిళ్ రీమేక్ చేశారు. ఏంట్రా తమిళ్ అంటున్నాడు అనుకుంటున్నారా? ముందే చెప్పాం కదండి, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అది ఏ లాంగ్వేజ్ సినిమా అయినా సరే ఒక మంచి సినిమాని స్ప్రెడ్ చేయడమే మా పని. అయితే ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, లైఫ్లో ఎన్నో కలలు కనే ఒక మధ్య తరగతి అమ్మాయి కదా, చదువుకున్న చదువుకి ఎలా అయినా మంచి జాబ్ సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలన్న ఆశతో పేరెంట్స్తో గొడవపడి మరీ సిటీకి జాబ్ కోసం వచ్చి జాబ్ చేసుకుంటుంది. కానీ ఆ కంపెనీ సంథింగ్ ఏదో ఫ్రాడ్ చేయడం వల్ల కంపెనీని మూసేస్తారు. దాంతో ఉన్న ఉద్యోగం పోయి రూమ్ రెంట్ కూడా పే చేయలేక స్ట్రగుల్ అవుతున్న ఆ టైంలో పార్ట్ టైం జాబ్ చేస్తూ రూమ్ కోసం వెతికే ప్రాసెస్లో ఒక స్ట్రేంజర్తో కలిసి ఒకే రూమ్లో ఉండే సిచ్యువేషన్ ఎదురైతే తర్వాత ఏమైంది, వీళ్ళిద్దరి పరిచయం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఎలా సర్వైవల్ అయ్యింది, ఇంతకీ ఆ అమ్మాయి మంచి జాబ్తో సెటిల్ అయిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. నిజానికి చాలా సింపుల్ లైన్ అనిపించిన సినిమా లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది యాక్ట్రెస్ మడోనా సెబాస్టిన్ గురించి. జాబ్ కోసం స్ట్రగుల్ అయ్యే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి క్యారెక్టర్లో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా విజయ్ సేతుపతి విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, ఎలాంటి రోల్లో అయినా ఆయన చాలా అద్భుతంగా నటిస్తాడు, అది మనందరికీ తెలుసు. ఈ మూవీలో కూడా ఒక రకంగా జీవించేశాడని చెప్పుకోవచ్చు. బేసిక్గా మనం కమర్షియల్ సినిమాస్లో చూస్తూ ఉంటాం, హీరో ఒక రౌడీగా చేశారంటే ఎలా ఉంటుందో. మనం చాలా సినిమాలో చూసాం, ఒక కమర్షియల్ సినిమాలో ఉండే టిపికల్ బాడీ లాంగ్వేజ్లు, పంచ్ డైలాగులు, ఎలివేషన్ బీజియంలు కాకుండా రౌడీ అంటే వాడు కూడా చాలా సాధారణ మనిషే, మనలానే ఉంటాడు, వాడు కూడా ఎదుటివాడికి భయపడతాడని చాలా రియలిస్టిక్గా చాలా సెటిల్డ్ యాక్టింగ్తో ఉంటుంది హీరో విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్. అంతేకాకుండా ఇన్ని రోజుల పరిచయంలో హీరో ఎప్పుడు ఆ అమ్మాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆమె హానెస్టీ నచ్చి లైఫ్లో ఆమె సక్సెస్ అవ్వడం కోసం ఎందాకైనా వెళ్ళే క్యారెక్టర్లా హీరో క్యారెక్టర్ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ మ్యూజిక్ చాలా అంటే చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ని తన బీజియంతో ఎలివేట్ చేసే విధానం, క్లైమాక్స్లో వచ్చే బీజియం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా సినిమా అయిపోయాక కూడా చాలా రోజులు వెంటాడుతుంది మీ అందరినీ. మరి ఇంకెందుకు లేటు, ఈ సినిమా జియో హాట్స్టార్లో అండ్ యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది, వీలైతే చూసేయండి. మళ్ళీ మీ ముందుకు ఓ మంచి సినిమాలతో వస్తాం. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సినిమా నుంచి రివ్యూ ఎక్స్పెక్ట్ చేస్తే కింద కామెంట్స్లో చెప్పండి, దాని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏమంటారు? అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీన్ స్క్రీన్ రివ్యూస్.